మై ఛానల్ అపర్ణ డైరీస్. ఈ రోజు వీడియో వచ్చేసరికి గాంధీ హిల్ టూర్ బ్లాగ్ అనమాట. ఓకే, చూశారు కదా గాంధీ హిల్. ఇది వచ్చేసరికి దీనికి ఎంట్రన్స్ టికెట్ పెట్టారండి 20 రూపీస్. అండ్ మన 2 వీలర్ ఆర్ 3 వీలర్స్కి అయితే 20 రూపీస్ ఎంట్రన్స్ టికెట్ పెట్టారండి విడిగా బైక్స్కి. అండ్ పర్ పర్సన్ కూడా 20 రూపీస్ అనమాట. 4 వీలర్ అయితే కనుక ఇంకొంచెం ఎక్స్ట్రా మనీ అవుతుంది. అండ్ ప్లానెటేరియం కూడా ఉంది. సో ఇది వచ్చేసరికి ఇలా హిల్ కదండి, కొండ ఇట్లాగా ఉంటుందన్నమాట ఈ దారంతా కూడా. చూడండి, ఇంకా వన్స్ టికెట్ తీసేసుకున్న తర్వాత మనం ఇంకా బైక్స్ అలో ఉందండి, మన ట్రావెల్ చేసుకోవచ్చు. అంటే ఇదంతా నడవడం కష్టం కదా, సో బైక్ అనేది అలో ఉందన్నమాట. చూడండి, ఇంకా అలా అక్కడ గాంధీ స్టాట్యూ ఉంది అండ్ ఫ్లాగ్ అక్కడ ఉంది అనమాట. ఇంకా అట్లా వెళ్తూ ఉంటున్నాము. మేము వెళ్ళేసరికి సన్సెట్ టైంకి వెళ్ళామండి. సన్సెట్ క్లైమేట్ అనేది చూడాలని చెప్పి సన్సెట్ టైంలో వెళ్ళాము. చాలా చాలా బాగుంది. ఆ కొండ మీద నుంచి ఆ సన్సెట్ చూడడం చాలా బాగా అనిపించింది అనమాట. ఇప్పుడు ఈ మధ్య కొంచెం ఇలా అప్డేట్ చేశారండి. ఇదివరకు కొంచెం వేరేగా ఉండేది, ఇప్పుడు కొంచెం అప్డేట్ చేసి చాలా బాగా చేశారనమాట. చూడండి, ఇలా పైనుంచి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇది పార్కింగ్ ప్లేస్ అనమాట. మన బైక్స్ అవేసి స్కూటీస్ అలాంటివన్నీ మనం అక్కడ పార్క్ చేసుకొని ఇంకా అక్కడి నుంచి నడుచుకొని వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ నేను వచ్చేసరికి అంబేద్కర్ని చూపిస్తున్నాను. చూడండి, ఇంకా అక్కడ రైల్వే స్టేషన్ ఉంది, అంబేద్కర్ ఉంది, అంబేద్కర్ స్టాట్యూ అనమాట అది. ఓకే, ఇదంతా కూడా రైల్వే స్టేషన్ అండ్ అక్కడ నేను మూడ్ని చూపిస్తున్నాను. ఓకే, ఇంకా ప్లేస్ అంతా కూడా ఇట్లా ఉందన్నమాట. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి ఉంది అండ్ తినడానికి కూడా మనకి ఉందన్నమాట. తినటానికి ఇంకా అలాగా కూర్చొని టైం స్పెండ్ చేయడానికి ఫ్యామిలీతో అండ్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. కాకపోతే కొంచెం ఎక్కువ నడవాల్సి వస్తుంది. నడిచినా కూడా మనం ఆ థ్రిల్ బాగుంటుందన్నమాట అక్కడంతా ప్లేస్ అది. ఇంకా కొంచెం లైట్స్ తగ్గిన తర్వాత మనకు బయట న్యాచురల్ లైట్ అనేది తగ్గిన తర్వాత లైటింగ్స్ అవి పెడతారండి, అప్పుడు కూడా బాగుందనమాట. అది కూడా మీకు చూపిస్తాను. ఓకే, ఇది కొంచెం మెట్లు ఎక్కిన తర్వాత కొంచెం ఇలా ఖాళీ ప్లేస్ ఉంటుందన్నమాట. ఇంకా దీని దగ్గర నుంచి ఇంకా పైకి వెళ్ళాలి అనమాట మన గాంధీ హిల్ చూడడానికని. ఓకే, ఆ మెట్లన్నీ చూడండి, ఆ మెట్లన్నీ కూడా మనం ఇప్పుడు ఎక్కాలి. ఓకే, ఇంకా అలా ఎక్కుతున్నాం చూడండి. ఇలా ఎక్కుతూ ఇంకా పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, ఇలా స్వాగతం, సుస్వాగత్, అట్లా స్వాగత్, వెల్కమ్ అని చెప్పేసి 3 లాంగ్వేజెస్లో పెట్టారు. అండ్ ఇది కొంచెం గృహ అనమాట. ఇక్కడ వచ్చేసరికి ట్రైన్ అన్నమాట, ట్రైన్ తిరుగుతుంది. ట్రైన్ కూడా ఉంది. అదే అది ట్రాక్ నేను చూపిస్తున్నాను చూడండి, ఇది రైల్వే ట్రాక్ లాగా అనమాట. ఇక్కడ ట్రైన్ కూడా ఉంటుంది, తిరగచ్చు. అండ్ బ్యూటిఫుల్గా ఇలా చెట్టులు, చాలా చాలా నేచర్ ఉంటుంది, మనకి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. చూడండి, ఇదే అండి గాంధీ హిల్ మెయిన్ స్పాట్ అనమాట. అంత పైకి వెళ్ళాము. పైకి వెళ్ళిన తర్వాత ఇది హిల్ అనమాట, ఇది మెయిన్ స్పాట్. అండ్ ఇక్కడ బ్రిడ్జ్ కూడా ఈ మధ్య కట్టారండి, చాలా బాగా డెవలప్ చేశారు, చాలా చాలా బాగుంది. చూడండి, ఇట్లా నడుచుకొని వెళ్ళొచ్చు అనమాట. మొత్తం చుట్టూరా మన విజయవాడ అంతా కూడా పైనుంచి చాలా బాగా కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్ వ్యూ అనమాట. మా చెల్లి మేము వెళ్ళాము, మా కజిన్, మా చెల్లి, మా నాన్నమ్మ, మా తమ్ముడు, నేను వెళ్ళామన్నమాట. అలా బాగా ఎంజాయ్ చేసి వచ్చాము. ఈవినింగ్ చాలా బాగా అనిపించింది. చూడండి, ఇలా బ్రిడ్జ్ వ్యూ అనమాట. నేను మీకు బ్రిడ్జ్ వ్యూ కూడా చూపిస్తాను. ఇలా ఫుల్ వాకింగ్ అనమాట. వాక్ చేసినా కూడా ఫ్యామిలీతో వెళ్తే కనుక చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా చూడండి, అలా సన్సెట్ టైం, అలా కొంచెం లైటింగ్, చాలా చాలా బాగుందన్నమాట. ఓకే, దీని మీద ఇంకా అక్కడ కింద కూడా చాలా రాసేసి ఉంటాయండి, ఇంకా గాంధీ గారి గురించి. ఇంకా అలాగా చూడండి, ఇది బ్రిడ్జ్ అనమాట. చాలా బాగుంది కదా, ఫుల్ విజయవాడ అంతా కూడా బాగా కనిపిస్తుంది. చాలా చాలా బాగుందన్నమాట వ్యూ అనేది. చూడండి, ఇంకా చెప్పాను కదా లైటింగ్ న్యాచురల్ లైట్ తగ్గిపోతున్నప్పుడు ఇక్కడ లైట్స్ అవి వేశారని చెప్పేసి. చూడండి, ఇంకా అలా లైట్లు అవి వేశారనమాట. ఇక్కడంతా కూడా చాలా బాగుంది, గ్రీనరీగా కూర్చొని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు మాత్రం చాలా చాలా థ్రిల్, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ నుంచి మా ప్రకాశం బ్యారేజ్ వ్యూ అవన్నీ కూడా సూపర్గా కనిపిస్తాయండి. అండ్ మా బెజవాడ కనకదుర్గమ్మ గుడి కూడా నేను మీకు చూపిస్తాను, చాలా చాలా బాగుంది. అండ్ ఇంకా రిటర్న్ అయిపోతున్నానండి, ఇంకా అలా కిందకి దిగిపోతున్నాము మెట్లు. ఇంకా అక్కడ కూడా లైటింగ్స్ అవన్నీ ఆ లైట్స్ అలా పెట్టారనమాట. ఓకే, ఇంక ఇక్కడ వచ్చేసరికి పిల్లలు ఆడుకునేవి ఉన్నాయి చూడండి, జారుబండ, ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉందన్నమాట. అండ్ ఇప్పుడు చూడండి, మా దుర్గమ్మ, మా బెజవాడ కనకదుర్గమ్మ అనమాట. అసలు ఇక్కడి నుంచి ఆ వ్యూ అయితే ఇంకా చాలా చాలా బాగుంది కదండి. చూడండి, చాలా బాగా అనిపించింది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము, ఫ్యామిలీతో వెళ్ళాను కదా, చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, మీరు నాకు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు నా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమేమి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చేస్తాను. ఓకే, చూడండి, ఇంకా అలా వ్యూ ఇంకా రిటర్న్ అయిపోతున్నప్పుడు ఇది వ్యూ అనమాట.
ఓకే, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అపర్ణ డైరీస్. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.